పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి ఈ రోజు మన ఎమ్మెల్సీ కవితక్క గారు ఏదైతే లిక్కర్ స్కామ్లో అకారంగా అన్యాయంగా వారు కేంద్ర ప్రభుత్వం వారు ఈడీలు కానీ వారు కావాలని చెప్పి కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన దానికి మరి మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ధర్మం గెలిచిందని చెప్పాలా, ధర్మంగా ఉన్నాం కాబట్టి ధర్మం వైపు మా వైపు ఉంది కాబట్టి మరి కవితక్క గారు ఈరోజు విడుదల సందర్భంగా అందరం కూడా మా కార్యకర్తలు బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఇలా స్వీట్లు పంపిన కార్యక్రమం కానీ పటాకులు పెంచుకోవడం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మరి రానున్న రోజుల్లో మరి కవితక్క ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా హర్షభావం వ్యక్తం చేసి మరొకసారి మరి చట్టాల మీద గౌరవం ఉంది, మేము ధర్మం గెలిచిందని చెప్పి న్యాయం మా వైపు ఉందని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు కవితక్క ఈడీ సిబిఐ వాళ్ళు అకారణంగా చట్ట వ్యతిరేకంగా ఆమెను 5 నెలల నుంచి తిహార్ జైల్లో ఉంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. న్యాయము ఆమె మొదటి నుండి ఈడీ ఎంక్వైరీలకు అటెండ్ అయింది, వాళ్ళు ఎప్పుడు తప్పుడు వెళ్ళి అటెండ్ అయింది. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రాజకీయ కక్ష సాధింపు చేసింది. కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్ను దెబ్బతీసే కుట్ర చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీసే కుట్ర జరిగింది. దీని వెంబట ఈరోజు ఏదైతేనేమి దేరే అందరితో నయ్యే అనేది ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించి ఆమెకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏదైతే సెక్షన్ 45 ప్రకారము అసలు ఆమె జైలు ఉండడానికి ఇది లేకుండా జైలు ఉండవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించడము, దాన్ని బట్టి చూస్తే ఆమెను అకారణంగా చట్ట వ్యతిరేకంగా ఆమెను ఇన్నొద్దులు కక్ష సాధింపు చర్యకై జైల్లో పెట్టినట్లు మనకు చూస్తున్నది. ఈరోజు ఎట్టకేలకు ఆమె బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 3 వాక్యాలు ప్రకటించింది సుప్రీంకోర్టు. సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసారు. ఒకటి. రెండవది ఏంటంటే విచారణ పూర్తి అయిపోయింది. మూడవది ఆమెను మహిళని చూడకుండా కూడా ఆమెను జైల్లో ఉంచి విడుదలకు ఆటంకం కలిగించింది సిబిఐ. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో మానవీయ దృక్పథంతో మేము సుప్రీంకోర్టుకు భారతదేశ న్యాయ చట్టాలకు మేము గౌరవిస్తూ మేము ఈరోజు కవితక్కకు బెయిల్ దొరికిన సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలు సంతోషాలు సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుకొని తింటున్నారు. జై తెలంగాణ.